మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం రేపింది. మంగళవారం రాత్రి సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీని చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో నిర్వహించారు. ఈ పార్టీకి సెలబ్రిటీలు దివి, కాసర్ల శామ్, జబర్దస్త్ రవి, సింగర్ ఇంద్రావతి హాజరయ్యారు. పార్టీలో విదేశీ మద్యం ఏరులై పారగా దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. అయితే ఎలాంటి అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంపై త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణపై కేసు నమోదు చేశారు. డీజేతో పాటు విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. Excuse me, where are you? Please. Hello. Hello, ma'am. ఇదిలా ఉంటే పార్టీలో పాల్గొన్న పోలీసులు చూస్తుండగా పారిపోయింది దివి. అయితే మరోవైపు సోదాలు జరపడానికి వచ్చిన పోలీసులపై సింగర్ మంగ్లీ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పార్టీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా సరే సింగర్ మంగ్లీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో పాల్గొన్న కొంతమంది పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో మెల్లగా జారుకున్నట్లు సమాచారం. వీడియో స్టాప్ చేస్తా చేయమా చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం వీడియో స్టాప్ చేస్తా చేయమా చేయను వీడియో స్టాప్ నా డ్యూటీకి అడ్డం లేకుండా సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం రేపింది. అసలు ఈ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు, పోలీసుల వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో చెవేళ పోలీసులు షాక్ ఇచ్చారు. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ వేడుకలు జరుగుతుండడంతో ఒక్కసారిగా పోలీసులు ఎంటర్ అయ్యారు. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే త్రిపుర రిసార్ట్స్ లో నిన్న రాత్రి సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి బర్త్డే వేడుకలు జరిగాయి. ఇదే సమయంలో తనకు సంబంధించినటువంటి స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, అలాగే ఇండస్ట్రీలో తనకున్నటువంటి పరిచయాల సందర్భంగా వారందరినీ కూడా ఈ బర్త్డే పార్టీకి ఆహ్వానించింది. సుమారుగా 40 నుంచి 50 మంది ఈ బర్త్డే పార్టీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద ఎత్తున డీజే శబ్దాలతో బర్త్డే పార్టీకి సంబంధించినటువంటి వేడుకలు జరుగుతున్నటువంటి సమయంలో స్థానికంగా ఉండేవారు ఆ పెద్ద డీజే శబ్దాలను గమనించి స్థానికంగా ఉండేటటువంటి చేవెళ్ల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చేవెళ్ల పోలీసులతో పాటు ఎక్సైజ్ పోలీసులు, ఆ తర్వాత ఎస్ఓడి పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత త్రిపుర రిసార్ట్ లో సోదాలు నిర్వహించారు. ఒక్కసారిగా పోలీసులు ఎంటర్ అవడంతో అప్పటిదాకా కూడా ఎంతో ఉల్లాసంగా సాగినటువంటి ఈ బర్త్డే పార్టీకి వచ్చిన వారంతా కూడా షాక్ అయ్యారు. ఇక పోలీసులను చూసి ఒక్కొక్కరు అక్కడ నుంచి జారుకునేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో ఇదే సమయంలో వారందరినీ కూడా బయటికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు గేటుకు తాళాలు వేసి అందరినీ కూడా లోపలే ఉంచారు. అదే అప్పటికే ఈ పార్టీలో పెద్ద ఎత్తున కూడా విదేశీ లిక్కర్ పట్టుబడింది. మరోవైపు విదేశీ లిక్కర్తో పాటు మరోవైపు గంజాయి సేవిస్తూ ఒక వ్యక్తి పట్టుబడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి పార్టీలోనే గంజాయి సేవించాడా లేకపోతే బయట గంజాయి సేవించి వచ్చాడా అనేది మాత్రం ప్రస్తుతం తేలాల్సినటువంటి అంశం. అయితే ఒక్కసారిగా పోలీసులు ఎంటర్ అవ్వడంతో ఇక సింగర్ మంగ్లీతో పాటు పార్టీకి వచ్చినంత వారంతా కూడా మెల్లగా జారుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక పోలీసులు వీడియో తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పోలీసుల మీద సింగర్ మంగ్లీ దురుసుగా ప్రవర్తించారు. ఇది తన బర్త్డే పార్టీకి సంబంధించినటువంటి వేడుక కాబట్టి వీడియోలు తీయొద్దంటూ కూడా పోలీసుల మీదకి ఆమె దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వీడియో తీయడం ఆపేయాలంటూ కూడా ఆగ్రహంతో ఆమె ఊగిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇదే సమయంలో పోలీసులు ఆమెను హెచ్చరించారు, తమ విధులకు ఆటంకం కలిగించవద్దు అంటూ కూడా. సో ప్రధానంగా రాత్రంతా కూడా ఒక హంగామా వాతావరణం కొనసాగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక ఎక్సైజ్ పోలీసులు కూడా ఈ అంశంలో ఎంటర్ అయ్యారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా విదేశీ లిక్కర్ పట్టుబడింది. అసలు ఈ విదేశీ లిక్కర్ వాడడానికి కొన్ని ట్యాక్స్లతో పాటు అనుమతులు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎక్కడా కూడా ఇటు బర్త్డే పార్టీ చేసుకుంటున్నందుకు కానీ ఎక్కడ అనుమతులు తీసుకోలేదు. ఇక విదేశీ లిక్కర్ సంబంధించినటువంటి అనుమతులు కూడా ఎక్కడ తీసుకోలేదు. పెద్ద మొత్తంలో విదేశీ లిక్కర్ పట్టుబడడంతో అసలు ఈ లిక్కర్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశాల గురించి కూడా ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు అందుకు సంబంధించినటువంటి దృష్టి సారించిన సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే ఈ రాత్రి జరిగేటువంటి బర్త్డే పార్టీలో జరిగేటువంటి హంగామా కావచ్చు, ఆ తర్వాత డీజే సౌండ్లతో పెద్ద ఎత్తున శబ్దాలతో ఈ డీజే పార్టీలు హంగామా చేయడం కావచ్చు, ఈ అంశం మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. చేవెళ్ల పోలీసులు ఇందులో 4 నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. A1 గా సింగర్ మంగ్లీని చేర్చారు. మరోవైపు దునే మేఘావతి అనేటువంటి వ్యక్తి ఈవెంట్ ఆర్గనైజర్ గా ఉన్నాడు, ఇతన్ని A2 గా చేర్చారు. మరోవైపు త్రిపుర రిసార్ట్స్ కి సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారు రామకృష్ణ, అతన్ని కూడాను ఇందులో A3 గా చేర్చారు. మరోవైపు ఈ కేసులో ప్రధానంగా గంజాయి సేవించినట్టుగా ఒక వ్యక్తి
వ్యక్తికి పాజిటివ్ వచ్చింది, అతను రాఘవేందర్. సో అతనికి సంబంధించినటువంటి కేసు కూడా ఇప్పటికే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ కేసులో నలుగురిని నిందితులుగా చేర్చారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఈ డీజే సౌండ్లు వచ్చాయి. మరోవైపు ఈ పార్టీకి వచ్చిన వారంతా కూడా సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులు అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇందులో సింగర్స్ ఉన్నారు, మరోవైపు జబర్దస్త్కు సంబంధించినటువంటి యాక్టర్స్ ఉన్నారు, అలాగే తాను ఫోక్ సింగర్ గా ఉంది. ఆ ఫోక్ సాంగ్లకు సంబంధించినటువంటి పాటలు రాసేటటువంటి రచయితలు ఎవరైతే ఉంటారో ఆ రచయితలు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అదే సమయంలో వీరంతా కూడా అక్కడ నుంచి మెల్లగా జారుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు సో పోలీసులంతా మాత్రం వారందరినీ కూడా అక్కడే నిలువరించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఇందులో చాలా మంది కూడా బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు మాత్రం వారిని ఎక్కడ కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఆ గేట్లకు తాళం వేసి వారందరినీ లోపలే ఉంచారు. ప్రధానంగా వీరందరికీ కూడా డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలంటూ కూడా భావించారు. సో అందుకు అనుగుణంగానే డ్రగ్స్ టెస్టులకు సహకరించాలంటూ కూడా కోరారు. వచ్చినటువంటి పార్టీకి వచ్చిన వారు ఎవరు కూడా అందుకు సహకరించలేదు. దీంతో పోలీసులు తమ స్టైల్లో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇదే సమయంలో చాలా మందికి కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించారు. అందులో కేవలం దామోదర్ అనేటువంటి వ్యక్తి మాత్రం గంజాయి సేవించినట్టుగా తేలింది. అతను ఇందులోనే అంటే పార్టీలోనే డ్రగ్స్ గంజాయికి సంబంధించిన అంశాలు ఇక్కడే సేవించాడా లేకపోతే బయట గంజాయి సేవించి వచ్చాడా అన్న అంశాల గురించి మాత్రం ప్రజెంట్ ఇప్పుడు తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఇందుకు అనుగుణంగానే ప్రజెంట్ ఎక్సైజ్ పోలీసులు దృష్టి సారించారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, మరోవైపు విదేశీ లిక్కర్ వీరందరికీ కూడా ఎవరు సప్లై చేశారు అనేటటువంటి అంశాల మీదే ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇదే కాకుండా పరాయి వ్యక్తులు ఎవరు కూడా ఇతర వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రానివ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లను కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ గేట్ దాటి లోపలికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. బయట వ్యక్తులు ఎవరు కూడా రిసార్ట్ లోపలికి వెళ్లేటటువంటి అవకాశం లేదు. రాత్రి పార్టీ జరిగినప్పుడు కూడా కేవలం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతించారు. సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒకరు ఇక్కడ ఉండి గేట్ దగ్గర ఉండి ఎవరెవరైతే ఆహ్వానం ఉందో కేవలం వారిని మాత్రమే లోపలికి పంపించినటువంటి సందర్భం ఉంది. సో మొత్తానికి రాత్రి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా బర్త్డే పార్టీ జరుపుకోవాలంటూ భావించినటువంటి సింగర్ మంగ్లీకి చేవెళ్ల పోలీసులు భారీ షాక్ ఇచ్చారంటూ చెప్పుకోవాలి. ఆమె బర్త్డే పార్టీలో ఇప్పుడు గంజాయి కలకలం రేపడం అనేది దుమారం రేపుతుంది. సో రాత్రి పోలీసుల వద్ద ఇటు సింగర్ మంగ్లీ ప్రవర్తించినటువంటి తీరు మీద కూడా ప్రజెంట్ విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈ అంశం మీద కేసు నమోదు చేసినటువంటి చేవెళ్ల పోలీసులు అందుకు అనుగుణంగానే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి. వీడియో స్టార్ట్ చేస్తా చేయను. వీడియో స్టార్ట్